హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్డీస్. నేను మీ జాకిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే, మనం బయటికి వెళ్ళి స్వీట్ షాపుల్లో బాదుషాను తెచ్చుకునే పనే లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోయే బాదుషాను మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఘీ ఉంటే ఘీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. ఆ తర్వాత పిండి మొత్తాన్ని మనం ఎలాంటి గడ్డలు లేకుండా మెత్తగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్లో వాటర్ తీసేసుకొని కొద్దిగా చూసుకుంటూ ఆ పిండి మొత్తాన్ని మనం చేత్తోనే కలుపుకోవాలండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు. మరీ పల్చగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియం సైజులో పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిండి మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ పిండి అంతా మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ వేసుకొని పిండిని గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అంతలోకి పిండి బాగా నానుతుందండి. ఆ తర్వాత పిండి ముద్దను తీసుకొని మనం చిన్ని చిన్ని బాల్స్లా చేసుకొని రౌండ్గా చుట్టేసుకొని మనం చేతి వేలుతో ప్రెస్ చేసుకోవాలండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలండి. బాండీ వేడెక్కింది ఫ్రెండ్స్. బాండీ వేడెక్కిన తర్వాత నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ బాగా వేడెక్కింది. ఆ తర్వాత నేను ఒక్కోటి బాదుషాలను వేస్తున్నానండి డీప్ ఫ్రైకి. చూడండి ఫ్రెండ్స్, పిండి మాత్రం చాలాసేపు మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి, లేకపోతే మనకు గట్టిగా వస్తాయండి. నేను ముందుగానే మీకు చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆయిల్ కూడా ఎక్కువగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయితేనే మనకు పొంగుతూ పైకి వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 పక్కల తిప్పేసుకుంటూ కలుపుతూ మనం బాదుషాలను డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండీ వేడెక్కింది. బాండీ వేడెక్కిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా ఇలాచి ఫ్లేవర్ కోసం వేయాలండి. చేత్తో చిదుముకొని వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదండి. షుగర్ అంతా కరిగి సిరప్ అయ్యి కొద్దిగా లైట్గా జిగురు పాకం వస్తే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా జిగురు పాకం రావాలండి. అప్పుడే మనకు సరిపోతుందండి. ఇప్పుడు మనకు ఈ బాదుషాలన్నింటినీ కూడా వేడిగా ఉన్నప్పుడే అందులో వేసుకొని స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.